గార్లం మండలం మర్రిగూడెం గ్రామంలోని శ్రీ వేద వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా అభిష్టమైనది. ఆలయ ప్రాంగణంలోని శాసనాల ప్రకారము ఈ క్షేత్రంలో స్వామివారి అవతరణం శాలివాహన శకము 1525 శ్రీముఖనామ సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ విద్య నాడు జరిగినట్లు పేర్కొనబడింది. శాలివాహన శకము 1525 అంటే ఈసవి సంవత్సరాల ప్రకారము సుమారు 1600 ప్రారంభం చుట్టుపక్కల కాలానికి సరిపోతుంది. స్థల పురాణం ప్రకారము కలియుగ దేవుడైన శ్రీ వేద వెంకటేశ్వర స్వామి ఈ అరణ్య ప్రాంతం గుండా వేట మార్గంలో సంచరిస్తూ ఇక్కడి ఓ గొప్ప భక్తుడు వెంగళప్పకు దర్శనమిచ్చాడని స్వామి దర్శనంతో పులకించిన వెంగళప్ప మీరు ఇక్కడే శిలారూపంగా నిలిచి ఈ ప్రాంత ప్రజలకు క్షేమం చెయ్యాలి అని మొరపెట్టుకున్నాడు. ఆ భక్తుని కోరిక విని స్వామి అక్కడే శిలారూపంగా వెలిసినట్టు తర్వాత గ్రామస్తులు స్థానిక రైతులు కలిసి గర్భగుడి మండపాలు నిర్మించి దేవస్థానంగా అభివృద్ధి చేశారని ఇక్కడ ప్రశస్తి. గ్రామ దేవుడుగా భావించి ముఖ్యంగా శనివారం రోజుల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు, వేట గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక వార్షిక జాతర సమయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ ఆలయంలోని వేట వెంకటేశ్వర స్వామి పరాశక్తి లక్ష్మీదేవితో సహా ఆరాధించబడతారు. వేట అనే పేరుకు ప్రత్యేకము. భక్తుల ఆశయం ప్రకారము వేట మార్గంలో స్వామి దర్శనం ఇచ్చిన అపూర్వ అవతారంగా దీన్ని భావిస్తారు.